సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం సర్వైందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అగర్వాల్ గారి పట్ల నాకు చాలా సానుభూతి ఉంది. ఆయన పెట్టిన ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసి ఈ వరకట్నపు కేసులు ఎక్కువ అవుతున్నాయి, అవి మిస్యూజ్ అవుతున్నాయి, అమాయకులు బలవుతున్నారు, దీని మీద ఒక రివ్యూ జరగాలి, చట్టానికి అమెండ్మెంట్ తేవాలి, లేకపోతే చట్టాన్ని రద్దు చేయాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. స్టాటిస్టిక్స్ కూడా పాపం దానికి సంబంధించి చాలా కష్టపడి గ్యాదర్ చేశారు. ఆ చూసిన స్క్రీన్ మీద చూసిన స్టాటిస్టిక్స్ చూస్తే, మనం రోజు చూసేటటువంటి పేపర్ వార్తలు చూస్తే అది చాలా నిజానికి దూరంగా ఉన్నట్టు కనబడుతుంది. రోజు పేపర్లో జరిగేటటువంటి ఆత్మహత్యలు మనకేం చెప్తున్నాయి? 2-3 రకాలు. స్త్రీలు చనిపోయిన కేసుల్లో కేవలం కుటుంబ హింస వల్ల చనిపోయినట్లు కనపడుతుంది. భర్త చేసేటటువంటి అరాచకాల వల్ల, కుటుంబ సభ్యులు జరిపేటటువంటి అకృత్యాల వల్ల, మానసికంగా దుర్బలమైన పరిస్థితిలో స్త్రీలు చనిపోతున్నట్టుగా ఎక్కువగా చూస్తున్నాం మనం. ప్రతిరోజు పేపర్లు చూస్తున్నాం. ముఖ్యంగా వివాహం అయినటువంటి 3 మాసాలు 4 మాసాలు చనిపోతుంది. కాళ్ళ పసుపు పారాయణ ఆరక ముందే చనిపోతున్నారు. లక్షల కట్నం తీసుకున్న కేసుల్లో కూడా చనిపోతున్నారు. కానీ పురుషులు కూడా చచ్చిపోతున్నారు. వారి స్టాటిస్టిక్స్ ప్రకారం పురుషులు ఎలా చచ్చిపోతున్నారు? మనం చదువుతున్నటువంటి పేపర్లు ఆ స్టాటిస్టిక్స్ పక్కన మనం చూస్తున్నటువంటి న్యూస్లో పురుషులు ఎలా చచ్చిపోతున్నారని మనకు కనపడుతుంది. ఎక్కువ వ్యసనానికి లోనై చనిపోతున్నట్టుగాను, తాగుడు వ్యసనం ఎక్కువై చనిపోతున్నట్టుగాను, భార్య తను చెప్పినట్లు వెళ్ళలేదని చిన్న కారణాలకి, రాత్రిపూట గదిలోకి రాలేదనో, అడిగిన కూర వండి పట్టలేదనో, లేకపోతే సారా కొట్టుకు వెళ్ళనివ్వలేదనో, ఇంట్లో ఫ్రెండ్స్ చేత తాగనివ్వలేదనో ఘర్షణ పడి చచ్చిపోతున్నట్టుగా ఇన్సిడెంట్లు కనపడుతున్నాయి. అంతేకాదు ఇంకా ఏం కనపడుతున్నాయి? ఈ దేశంలో అత్తగారు అంటించిన స్టవ్లు పేలటం లేదు, కోడళ్ళు అంటించిన స్టవ్లు మాత్రమే పేలుతున్నాయి, అమ్మాయిలు తెచ్చుకో. ఏమిటి కారణం? ఇది చర్చ జరగాలి. ఈ నేపథ్యంలోనే ఈ వరకట్న చట్టాలు వచ్చాయి. నేను ఒక అమ్మాయి వచ్చింది మా ఆఫీస్కి, అమెరికా నుంచి మార్చిలో వచ్చిందట. ఒక చంటి పెట్టుతో వచ్చింది. ఆ అమ్మాయి ఒక మోసపూరితమైనటువంటి వివాహం చేసుకుంది. ఆయనకి అంతకుముందు పెళ్ళయింది. ఈ అమ్మాయి అంత వయసున్న ఆడపిల్లలు 2 ఉన్నారు అమెరికాలో, కాలిఫోర్నియాలో ఉంటారట. పెళ్ళై అక్కడికి వెళ్ళాక తెలిసింది, అయినా భరించింది. 8 సంవత్సరాలు కాపురం చేసింది. ఆ భర్త అంతకుముందు 2 పిల్లలు ఉన్నారు, బహుశా ఆపరేషన్ అయి ఉంటుంది. పిల్లలు పుట్టరు కాబట్టి ఏదో సైంటిఫిక్ పద్ధతిలో ఈ IVF ద్వారా ఒక బిడ్డని ఆ భార్యకి ప్రసాదించాడు. తర్వాత అక్కడ రోజు అనుమానంతో వేధిస్తుంటే ఆ చంటి బిడ్డను తీసుకొని మన మార్చిలో ఇండియాకి వచ్చింది. ఆ అమ్మాయి చెప్పిన వెర్షన్ నిన్న సాయంత్రం. చంటి బిడ్డను తీసుకొని వచ్చింది, మార్చిలో వచ్చింది. ఇప్పటి వరకు ఫుడ్ ప్యాకెట్స్ అయి పంపుతున్నాడు, ఫోన్లు చేస్తున్నాడు రోజును. 2-4 టికెట్ కొనిపెట్టాడు. టికెట్ అయిపోతుందండి, నేను సెప్టెంబర్లో వచ్చేస్తానంటే, వద్దొద్దు నేనే వస్తున్నాను, ఇద్దరం కలిసి వెళ్దాం. అమ్మాయి ఉంది పాపం, వెయిట్ చేస్తుంది, ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు. కానీ ఈలోపు అక్టోబర్లో వచ్చి పిఠాపురం కోర్టులో ఒక కేసు వేసాడు ఈ అమ్మాయి మీద. ఏంటేసాడు? ఈ అమ్మాయి అమెరికాలో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి వివాహ సమయంలో ఇచ్చినటువంటి దాదాపు 40 లక్షలు విలువైన ప్రాపర్టీని గిఫ్ట్ రాంచుకున్నాడు. గిఫ్ట్ రాంచుకొని విడాకులు ఇచ్చాడట. గిఫ్ట్ రాంచుకున్న విషయం తెలీదు, విడాకులు ఇచ్చిన విషయం తెలీదు. ఈ పిఠాపురం కోర్టులో కేసు వేసి నోటీస్ అందుకున్న సమయంలో ఇవన్నీ తెలిసాయి అమ్మాయి. ఏం చేయాలి? బిడ్డను తీసుకొని అమ్మాయికి ఏమిటి మిగిలింది? పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు 498 పెడతారు. ఏ చట్టం ఉంది? ఏ చట్టం కింద పెడతారు? తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరికి ఇష్టం లేకపోయినా, మహిళలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ కుటుంబాలకు ఇష్టం లేకపోయినా వాళ్ళు వీధుల్లోకి లాగబడుతున్నారు. పోలీస్ స్టేషన్లకు తిరగవలసి వచ్చిన పరిస్థితి వస్తుంది, కోర్టులకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెడితే, జైలుకి వెళ్తే శిక్ష పడితే, శిక్ష పడకపోయినా సరే, కేసు కొట్టేసినా సరే, మా మీద కేసు పెట్టింది కాపురం ఎలా సాధ్యం అని అంటున్నారని అగర్వాల్ గారు. నిజమే, ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్.
కానీ ఏం చేయాలి? ఏమిటి మిగిలింది ఆడపిల్లకి? కాబట్టి సున్నితమైనటువంటి సమస్యని ఒక మంచి ఆబ్జెక్ట్, డైనమిక్స్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ రోల్ ఆఫ్ లా మంచిదే. కుటుంబ వ్యవస్థను అందరూ కలిసి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలకి ఆడపిల్లలు బలి అయిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. ఆ నేపథ్యంలో ఈ చట్టాలను రద్దు చేయమను, అమెండ్ చేయమను. డెఫినెట్గా చట్టం చేశారు, కేసు పడింది. నిజంగా ఈ విక్టిమ్స్ అనుకున్న వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ అయితే కోర్టు ఉంది. 99 కేసులు వదిలేస్తున్నారు అగర్వాల్ గారు. 99 కేసులు సాక్ష్యం లేకుండా పోతున్నాయి. శిక్షలు ఒకటి అలా పడుతున్నాయి. శిక్షలు పడకుండా దర్జాగా బయటకు వస్తుంటేనే బాధపడిపోతే మనం ఇంకా ఆ 1% కూడా శిక్షించకుండా చట్టాన్ని రద్దు చేయమను లేకపోతే అమెండ్ చేయమను కోరటం భావ్యం కాదు, క్షంతవ్యం కాదు. న్యాయ నిర్ధారణ ప్రాథమిక దశలోనే జరపమని కోరటంలో అర్థం ఉంది. దానికి అందరం కూడా సహకరిద్దాం. మంచి సెమినార్ పెట్టారు, కానీ వాస్తవాలని ఆ యాంగిల్లో మనం చూడాలి తప్ప ఏవో సర్వే రిపోర్ట్లు పట్టుకొని పురుషులు ఎక్కువ చచ్చిపోతున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పండి. రోజు పేపర్ వార్తల్లో పురుషులు ఎక్కువ చచ్చిపోతున్నారా, స్త్రీలు ఎక్కువ చచ్చిపోతున్నారు? వరకట్నానికి బలై, అత్యాచారానికి బలై చచ్చిపోతున్నారా? కేవలం భారీ వేధింపులకి మగవాళ్ళు చచ్చిపోతున్నారా? గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. నిజమైనటువంటి కుటుంబ వ్యవస్థని ఒకటి వేళతో పెళ్లిగించబడకుండా కాపాడాలంటే వాస్తవాలను గుర్తించాలి. అన్యాయాలు, స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని మనం తొలగించగలగాలి. కుటుంబ